ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఒక టైంలో బైక్ మీద వెళ్తూ ఉంటే ఒక అందమైన అమ్మాయి వచ్చి లిఫ్ట్ అడిగింది. మనోళ్ళు మామూలుగా ఉంటారా? అమ్మాయి అడిగితే లిఫ్ట్ ఎప్పుడు ఇద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది. అలాగని లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అబ్బాయిని ఆ ఎంప్లాయీని ఆమె అడిగింది. నేను పలానా ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పాడు. నేను కూడా అటే వెళ్ళాలి, కాకపోతే కొంచెం రైట్ సైడ్కు అటు నుంచి అట్లా వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి ఆ ఏరియాకి, ఆయన వెళ్ళే ఏరియా కాకుండా కొంచెం అటు నుంచి కొంచెం రైట్కి తీసుకొని డ్రాప్ చేస్తారా అని మాటల్లో పెట్టి కొంచెం డ్రాప్ చేస్తారా అని చెప్పి ఏమంటారు అమ్మాయిలు ఏమంటారు, వలపు వల విసిరింది అంటారు కదా, అలా వలపు వల విసిరడంతో మనోడు కొంచెం టెంప్ట్ అయ్యి ఆ అమ్మాయితో పాటు ఒక నిర్మానుష్య ప్లేస్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అతన్ని బెదిరించడం స్టార్ట్ చేసి, మర్యాదకుండా నేను చెప్పినట్టు నాకు డబ్బులు ఇంత ₹1,00,000, 2,00,000, 3,00,000 ఎంత ఉంటే అంత, గోల్డ్ చైనా ఏది ఉంటే అది, మర్యాదకుండా డబ్బులు ఇస్తావా లేదంటే కదా నేను నీ మీద కంప్లైంట్ చేస్తాను, నన్ను ఇలా చేశారని చెప్పేసి, ఇది చేస్తానని చెప్పేసి అతన్ని బెదిరించడం, డబ్బులు తీసుకోవడం. లేదంటే కినా ఫోన్ చేసి 2-3 లేడీస్ని అక్కడికి పిలిపించి బలవంతంగానైనా డబ్బులు తీసుకోవడం, లేదంటే కినా ఇంతమందికి ఇలా చేశాడు నేను చూశానని చెప్పేసి అతన్ని పోలీసులకు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి పట్టించడం, కేసును నమోదు చేయడం, అట్లా రకరకాల గ్యాంగ్లు జరుగుతుంది. సో ఇట్లా ఓవరాల్గా మన హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ఏరియా మొత్తం మీద ఒక 30 నుంచి 40 మంది లేడీ గ్యాంగ్ అనేది తిరుగుతూ ఉంది. వీళ్ళు అప్రాక్సిమేట్లీ కొన్ని కోట్ల రూపాయలు సాధారణ బైకర్స్ దగ్గర నుంచి కాజేశారంటే ఈ గ్యాంగ్ ఎంత మేరకు స్ట్రాంగ్గా సంచరిస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి. సో దయచేసి ఎవరైనా సరే అవుటర్ రింగ్ రోడ్స్ తర్వాత అటుపక్క శివారు అంటే నగర శివారు ప్రాంతాలు ఎవరైనా సరే బైక్ మీద వెళ్ళే వాళ్ళు, లేడీస్ ఎవరైనా సరే మీకు లిఫ్ట్ అడిగితే దయచేసి 1-10 సార్లు ఆలోచించుకొని లిఫ్ట్ ఇవ్వండి. అలాగని అందరూ అలాగ ఉంటారని కాదు, కొంతమంది మంచి వాళ్ళు కూడా అవసరాల్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. చూసి చెక్ చేసుకొని మీకు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ చేసి మీరు కూడా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను.